అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఈపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ గురించి లోక్సభలో లేవనెత్తిన సమస్యను మేము ఈ వీడియోలో పంచుకుంటాము. మీలో చాలా మందికి తెలిసినట్లుగా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ లేదా ఈపీఎస్ కింద రిటైర్డ్ ఉద్యోగులకు ఈ సమస్య ముఖ్యమైనది. మీరు మిస్ చేయకూడదనుకునే ముఖ్యమైన అప్డేట్లు దేశవ్యాప్తంగా మిలియన్ల మంది పెన్షనర్ల భవిష్యత్తును మార్చగలదు. పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరినీ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. 1995లో స్థాపించబడిన ఉద్యోగుల పెన్షన్ పథకం భారతదేశంలోని సంఘటిత రంగంలోని ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం కింద కనీస పెన్షన్ నెలకు 1,000 రూపాయలుగా నిర్ణయించబడింది. పెరుగుతున్న జీవన వ్యయానికి ఇది సరిపోదని చాలా మంది నమ్ముతున్నారు. ఇటీవల పార్లమెంటు సభ్యుడు లోక్సభలో ఈ కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే ఆలోచన ఉందా అని క్లిష్టమైన ప్రశ్నలను లేవనెత్తారు. అనేక మంది రిటైర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా కార్మిక సంఘాలు మరియు పెన్షనర్లతో సహా వివిధ వాటాదారులు పెన్షన్ల పెంపు కోసం వాదిస్తున్నారని ఆయన హైలైట్ చేశారు. ఈ ప్రశ్నలకు ప్రతిస్పందనగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కనీస పెన్షన్ను పెంచాలని కోరుతూ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు అనేక ప్రాతినిధ్యాలు అందాయని అంగీకరించారు. అయితే ఈ ప్రతిపాదనపై ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈపీఎస్ నిర్వచించబడిన కంట్రిబ్యూషన్ డిఫైన్డ్ బెనిఫిట్ మోడల్లో పనిచేస్తుందని, అంటే పెన్షన్ ఫండ్కు యజమానులు మరియు ప్రభుత్వం నుండి వచ్చే విరాళాల ద్వారా మద్దతు లభిస్తుందని చౌదరి వివరించారు. ఈ విరాళాలు ఉన్నప్పటికీ ఫండ్లో యాక్చురియల్ లోటు కొనసాగుతోంది. పెన్షన్ మొత్తాలకు ఏదైనా సంభావ్య పెరుగుదలను క్లిష్టతరం చేస్తుంది. కనీస పెన్షన్ను పెంచాలన్న డిమాండ్ కొత్తది కాదు. వాస్తవానికి గత సంవత్సరం కార్మిక మంత్రిత్వ శాఖ కనీస పెన్షన్ను నెలకు 1,000 రూపాయలు నుండి 2,000 రూపాయలుకి రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది. దురదృష్టవశాత్తు బడ్జెట్ పరిమితులు మరియు అటువంటి పెరుగుదల యొక్క స్థిరత్వంపై ఆందోళనల కారణంగా ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించలేదు. చాలా మంది పింఛనుదారులు పెంపు అనేది వారి శ్రేయస్సు కోసం మాత్రమే కాకుండా వారి సంవత్సరాల సేవలకు గుర్తింపుగా కూడా అవసరమని వాదిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ మరియు జీవన వ్యయాలు పెరుగుతున్న ఖర్చులు అంత తక్కువ స్థిర ఆదాయంతో నిర్వహించడం వారికి కష్టతరం చేసింది. పార్లమెంటులో చర్చలు కొనసాగుతున్నందున పెన్షనర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం చాలా కీలకం. సోషల్ మీడియా మరియు కమ్యూనిటీ సంస్థల ద్వారా వారి కష్టాలపై అవగాహన పెంచడం, స్థానిక ప్రజాప్రతినిధుల వాణిని వినిపించేందుకు వారితో చర్చిస్తున్నారు. ఈ సమస్యపై దృష్టి సారించిన ర్యాలీలు లేదా సమావేశాల్లో పాల్గొనడం. ఈ చర్చల ఫలితాలు భారతదేశంలోని లక్షలాది మంది రిటైర్డ్ కార్మికులను గణనీయంగా ప్రభావితం చేయగలవు. ఈ పరిణామాల గురించి మీకు ఎలా అనిపిస్తుంది? దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను పంచుకోండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే దయచేసి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.